కీబోర్డ్ ఎక్కడ ఉన్నారు? దర్శ సాంగ్ పాడే వినిపిస్తారు మన మధ్య జంట. నక్షత్రం ద్వారా జ్ఞానం కూడా ప్రేరేపించి 2 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేసి వాళ్ళు నక్షత్రం ద్వారా యేసు ప్రభువుని ఆరాధన చేయడానికి వచ్చారు. ఇప్పుడు 3వ వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. అన్న. లూకాసు వార్త 2వ అధ్యాయంలో కనిపిస్తున్న అన్న చాలా ప్రాముఖ్యమైన పాత్ర మన సంఘానికి. నేటి దినాల్లో నేను ఎక్కువ తన గురించి ఆలోచన చేస్తాను. నేను శుభాకాంక్షలే. అన్నా ద్వారా మనం ఎలాగో దేవుని మహిమపరచగలము అన్నా జీవితం ద్వారా అనేది నేను తెలియచేయాలనుకుంటున్నాను. 2 మాటల్లో మమతలు పంచిన మహనీయుడా వేరు చేయుటకు దయాళుడా సామృతికి ఇచ్చిన శ్రీమంతుడా కృప చూపుటకు ఐశ్వర్యుడా ఇరువని అందమా అరువని స్నేహమా మమతాను నాగాలే ఈ మకరంగమా చెదరని ఈ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే కృపా కనికరములే నీ సౌందర్యమా. పయనమని నీవు లేకపోతే నా బ్రతికే వ్యర్థమని నీలోనే నేనని నాకు నీతోనే పయనమని నీవు లేకపోతే నేను లేనని నీవే నా ప్రాణమని నీతోనే మరణమని నిన్ను నన్ను పలుకు చేర్చా భూమికొచ్చాడమ్మా. Thank you.
ఈనాడు వచ్చినాడమ్మా నిన్ను నన్ను పరముకు చేర్చే బుదిగొచ్చాడమ్మా పాపమేలి నోడమ్మా పాపుల రక్షకుడమ్మా ప్రాణమీయ వెనుక వెనుకే రామయ్యమ్మా మన కోసం వెనకొచ్చిన యేసురాజుడమ్మా జగమంతా కొలిచేది మారేదమ్మా మన కోసం వెనకొచ్చిన యేసురాజుడమ్మా జగమంతా కొలిచేది మారేదమ్మా దేవుని హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. దయచేసి ఎవరు మాట్లాడద్దు. ఒక్కసారి ఒక్క 10 నిమిషాలు మాత్రం హృదయపూర్వకంగా మనకున్న బాధలు, మనకున్న సమస్యలు, మనకున్న అసంతోషం అన్నీ విడిచిపెట్టి ఆయన చేసిన మేలు మాత్రం ఒక్కసారి తలుచుకొని హృదయపూర్వకంగా ఆయన ఆరాధించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు యేసయ్యా. అయ్యా మా కోసం నువ్వు తిరిగి వచ్చిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా, మా జీవితంలో నువ్వు నివసించినందుకు నీకు వందనాలు ప్రభా అని అందరం ఒక్కసారి చేతుల పైకెత్తి ఆయన హృదయపూర్వక స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా వందనాలు ప్రభా, యేసయ్యా వందనాలు తండ్రి, యేసయ్యా వందనాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, వందనాలు స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, వందనాలు స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను ప్రేమించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి, ఏం చేయాలి, ఇంకా డబ్బులు కావాలి. ఈ రామలక్ష్మి ఏమైంది అన్నట్టు? రామలక్ష్మి రామలక్ష్మి అమ్మగారండి, ఎక్కడున్నావే? అమ్మగారండి వచ్చేస్తానండి. ఎక్కడికి వెళ్ళా? అమ్మగారికి వస్తున్నానండి. ఎక్కడున్నావే? అమ్మగారండి కాసేపు అలా కొనుక్కొచ్చిందండి, అది జారపడ్డానండి అలాగెళ్ళి. చేసిన యాక్షన్ చాలాగా వెళ్ళి టీ పట్టుకురా. సరేనండి అమ్మగారండి. అమ్మగారు పెళ్లి పెట్టుకున్నాము, ఇంకా డబ్బులు రావాల్సి చాలా ఉన్నాయి. ఎలాగా డబ్బులు ఇంకా ఆయన వేస్తున్నారు, వేయలేనట్టున్నారు. హలో, అవునండి. అంటే ప్రతి సంవత్సరం అన్ని మాకే వస్తాయి కదండి షేర్స్. అదేనండి వెయిట్ చేస్తున్నామండి, డబ్బులు వేస్తారు కదా. అమ్మగారండి, అవునా? రాలేదా? అమ్మగారు మొహం ఏంటి అలాగా చీకటి? అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా అండి. అమ్మగారండి ఏమైందండి? అమ్మగారండి ఏంటి నీ బాధ? అమ్మగారండి ఏంటైందో చెప్పండి అమ్మగారండి. చెప్తే ఆడుస్తావా తీరుస్తావా? చెప్తే కదండి అమ్మగారండి చేసేది. నీకు తెలుసు కదా అమ్మగారి పాప పెళ్లి పెట్టుకున్నావని.
ఇప్పుడు మనకి గోల్డ్ షేడ్స్ ఉన్నాయి కదా, ఆ షేడ్స్ అన్ని లాస్ అయిపోయామంట. ఇప్పుడు ఏం చేయాలి, ఏం అర్థం అవ్వట్లేదు నాకు. అవునే 30 ఏళ్ళ దగ్గర పనిచేస్తున్నా నమ్మకంగా. 300 పెట్టి చీర కొన్నా ఏంటి, ఎక్కువైపోతే అమ్మగారండి. 150 చాలా. చాలండి అమ్మగారు. సరే వెళ్ళి పని చూసుకో. అలాగే అమ్మగారు. అమ్మగారండి ఏంటే మరి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మగారండి? మరి ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది అంటున్నారు కదా అమ్మగారు, నేను ఒక సలహా చెప్తానండి. ఏం చెప్తారే నువ్వు? అమ్మగారు మీకు చాలా మంది స్నేహితులు ఉన్నారు కదండి. ఉన్నారు. సినిమా యాక్టర్లు ఉన్నారండి, ఉన్నారు. పాండలు ఉన్నారండి, ఉన్నారు. ఇంకా డాక్టర్ ఉన్నారండి, ఉన్నారు. అయితే వాళ్ళందరినీ ఒకసారి పిలవచ్చు కదండి. అవునే రామలక్ష్మి, మంచి మాట చెప్పావే. ఇప్పుడే పిలుస్తాను, నువ్వు అది సిద్ధం చేసేవా? అలాగే అమ్మగారండి. సరే ఫోన్ చేయాలని పిలుస్తాను. ఏసయ్యా నాకు మీరే సహాయం చేయాలి. ఏసయ్యా మీరే నా బిడ్డ పెళ్లి చేయాలి. ఏసయ్యా సహాయం చేయండి. అన్ని పనులు నేనే చెయ్యాలి, అన్ని నేనే చెయ్యాలి. చేస్తాను మరి. పని తక్కువ, జీతం ఎక్కువ. అమ్మో యేసుబాబు వచ్చినాడే, అమ్మో యేసుబాబు వచ్చినాడే. అమ్మగారండి అమ్మగారండి, ఏమిటి మన ఇంటికి యేసుబాబు వచ్చినాడండి. వచ్చారా మన ఇంటికి? పిలవగానే వచ్చారు. చాలా వందనాలు ఇస్తారు. రండి కూర్చోండి. రామలక్ష్మి మన ఇంటికి ఏసీ వచ్చారు. ఏం కావాలి చూడు. అలాగే అమ్మగారండి. ఏసీ మీరు కూర్చోండి, నాకు చాలా పనులు ఉన్నాయి. అమ్మో యేసుబాబు ఎంత దీనంగా ఉన్నాడో. అమ్మో మా ఇంటికి వచ్చినాడే యేసుబాబు. అమ్మగారు మీరు ఉండండి అక్కడ. అమ్మగారండి అమ్మగారండి, ఏమిటి అలా సినిమాలో యాక్ట్ చేసింది కదండి. ఎవరే? నా ఫ్రెండా? అవునండి అమ్మగారండి. వచ్చిందండి అమ్మగారు. హీరోయిన్ వచ్చిందా? అమ్మగారండి. హాయ్ రోజా, ఎలా ఉన్నావు? థ్యాంక్స్, పిల్లగానే వచ్చావు. ఈ రెండో స్థానంలో కూర్చోవి. వేసి మొదటి స్థానంలో కూర్చున్నారు, రెండో స్థానంలో కూర్చో. అదేంటి అలా అంటావు? ఇప్పుడు వెళ్ళిపోతే నాకు వ్యవసాయం చేస్తారు. ఒక మాట వేసుకుని అడిగి చూస్తాను. ఏసయ్యా రెండో స్థానంలో కూర్చుంటారా? ఏసయ్యా నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. రామలక్ష్మి అమ్మగారండి, నా ఫ్రెండ్కి ఏం కావాలో చూడు. అలాగే అమ్మగారండి. అమ్మగారండి కాఫీ తీసుకోండి. అమ్మగారండి ఒక మాట అడగాలండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. మీరా అందంగా రావాలంటే ఏం చెయ్యాలండి? నేను అందంగానే ఉన్నానండి. అమ్మగారండి ఒక్కసారి ముట్టుకోవచ్చండి మిమ్మల్ని? అమ్మ నేను ముట్టుకున్నానే అమ్మగారిని. అమ్మగారిని ఇంకోసారి ముట్టుకుంటానండి. ఏంటిది మా పొయ్యిలో బూడిదలా ఉంది. ఏంటి రోజా, ఏమైంది? ఏమన్నావే? అమ్మగారండి నేనేమన్నానండి, మా పొయ్యిలో బూడిదలా ఉన్నది అన్నానండి. నేను కూడా రాసుకుంటే అయ్యమంటానండి అమ్మగారండి. ఫౌండేషన్ మేకప్ అది లేకపోతే అది మనం చూడలేము. అమ్మగారండి ఏం చెప్పినా కూడా అలాగే అంటారు. నేను కూడా అందంగా ఉంటానండి అన్ని రాసుకుంటే. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. అలాగే అమ్మగారండి. మీరు ఆగండి అక్కడ. అమ్మగారండి ఏమిటి మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చారండి. మన ఫ్యామిలీ ఏంటి? నువ్వు కూడా మా ఫ్యామిలీ ఫ్యామిలీ. డాక్టర్ గారు బాగున్నా. డాక్టర్ గారు పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ.
మీరు 3వ స్థానంలో కూర్చోండి డాక్టర్ గారండి. నేనేమో సీనియర్ మోస్ట్ డాక్టర్ని, నాకు సెకండ్ ప్లేస్ ఇవ్వాలి కానీ నాకు థర్డ్ ప్లేస్ ఎలా ఇస్తావు? అయితే నేను వెళ్ళిపోతా. ఆగండి డాక్టర్ గారిని. అయ్యో డాక్టర్ గారు అయిపోతే నాకు ఎవరు సాయం చేస్తారు ఇప్పుడు? ఒక మాట వేసి అడిగి చూస్తాను. ఏసయ్యా 3వ స్థానంలో కూర్చున్నారా ఏసయ్యా? మీరు కూర్చోండి డాక్టర్ గారు, మీరు కూర్చోండి. రామలక్ష్మి, అమ్మగారండి. డాక్టర్ గారికి ఏం కావాలో చూడు. అలాగేనండి అమ్మగారండి. డాక్టర్ గారండి అది తీసుకోండి. చాలా బాగుంది కాఫీ, చాలా బాగా చేస్తావు. చాలా థ్యాంక్స్ అండి అమ్మగారండి. అమ్మగారండి నేను మిమ్మల్ని ఒక మాట అడగాలండి. నేను పొద్దుగాల పని చేస్తానండి, పొద్దుగాలాక ఇంత తింటానండి, మళ్ళీ నాకు ఆకలేదేటండి. ఏమన్నావి డాక్టర్ గారిని? అమ్మగారండి నేనేమన్నానండి, నా సమస్య చెప్పుకున్నానండి. డాక్టర్ గారిని డాక్టర్ గారిని చూస్తే చాలా సమస్యలన్నీ గుర్తొచ్చేస్తాయి. మీరు కూర్చోండి డాక్టర్ గారిని. అమ్మగారితో మాట్లాడిన తప్పే, మాట్లాడపోయి తప్పే అమ్మగారితో. నువ్వు వెళ్ళి పని చూసుకోవే. అలాగేనండి అమ్మగారండి. ఎవరైనా వస్తే చూడు. అలాగేనండి అమ్మగారండి. రామలక్ష్మి ఎవరు వచ్చారు చూడు. అలాగేనండి అమ్మగారండి. మీరు ఆగండి. అమ్మగారండి అమ్మగారండి. ఏమైంది? అదేనండి టీవీలో పాట పాడతారు కదండి. ఎవరు? మీ స్నేహితురాలండి టీవీలో పాట పాడుతూ తిక్కరాను. శంకర్ గారు కాదు, శంకర్ గారు. సరే నువ్వు వెళ్ళు. అలాగేనండి. హలో అక్క, ప్రైజ్ రండి అక్క. బాగున్నా, పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు 4వ స్థానంలో కూర్చోండి. అదేంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? అసలు నా లెవెల్ ఏంటి, నేనేంటి? నేను గొప్ప సింగర్, నేను నాకు 4వ స్థానం ఇస్తారని కాదు, నాకు 3వ స్థానం కావాలి. అలా అంటారే అయితే నేను కూర్చోండి. ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు సాయం చేస్తారు ఇప్పుడు? ఒక్క మాట వేసి అడిగి చూస్తాను. ఏసయ్యా రామలక్ష్మి, అమ్మగారండి. నా ఫ్రెండ్ సింగర్ ఏం కావాలో చూడు. అలాగేనండి అమ్మగారండి. సింగర్ గారు కాఫీ తీసుకోండి. సింగర్ అని పిలుస్తా, సింగర్ కాదు సింగర్ అని పిలాలి. అదేనండి సింగర్ గారండి. సింగర్ గారనే పిలుస్తుంది. ఏదో సింగర్ గారండి నేను ఒక మాట అడగాలండి. చెప్పండి. మీరు బాగా పాటలు పాడతారు కదండి, మీరే పాడాలంటే ఏం చేయాలండి? అది బాగా సాధన చెయ్యాలి, చేస్తే గానీ అది రాదు. నేను చిన్నప్పటి నుండి సాధన చేస్తున్నానండి. నేను బాగా పాటలు పాడతానండి. ఒక పాట పాడమంటారండి? సరే పాడు. పాడతానండి. సరే పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు, మాయాగాని నలుపు, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఏంటి అసలు ఏంటి కావే? తనేంటి అలా పాడుతున్నాను, ఇంత చేస్తుంది చాలా. ఏం చేశావు రామలక్ష్మి? అమ్మగారండి నేను నాకు వచ్చిన పాట పాడాను కదండి, ఇంతకు ముందు ఆ పాట పాడానండి. వచ్చిన గెస్ట్ల ముందు కూడా పరుగు తీస్తావు ఎందుకే? ఏం చేశాను అమ్మగారండి నేను? వెళ్ళి పని చూసుకోవే. అలాగేనండి అమ్మగారండి. మీరు ఆగండి. అమ్మగారండి ఏమైంది? మన ఇంటి మీద పడి పొద్దుసమాన్ తింటారు కదండి, ఇల్లు పొద్దు లేనట్లేనండి. ఎవరే? మీ చెల్లి వచ్చిందండి. అది నా చెల్లి, మా ఆయన చెల్లి అనుకున్నావా ఏంటి? నావన్నీ దానివే, దానివన్నీ దానివే, ఒక మా ఆయన తప్ప. పోలేదండి, ఆయన గారు కూడా లేదు. చిన్ని రా, చిన్ని రా, చిన్ని రా. బాగున్నా చెల్లి. పెళ్లి పనులు నువ్వు వచ్చావు చెల్లి, చేసేదమే ఇంకా చేసేద్దాం. ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ప్లేస్ లేదు. ఇల్లంతా నీదే చెల్లి, ఎక్కడైనా కూర్చో. అయితే అక్కడ నాకు ప్లేస్ కావాలి. కూర్చో, ఎక్కడైనా కూర్చో. కొద్దిగా లెగ్స్ ప్లేస్ కావాలి. రామలక్ష్మి ఏంటి అలా మా ఇంట్లో పడి తింటా ఉన్నావు? లోపలికి వెళ్ళి పని చూసుకో. అమ్మగారండి మీ ఇంట్లో పడితే అంటున్నానంటే పని చేస్తున్నానండి, పని చేసి మర్చిపోలేదండి. మీరే మా ఇంటి మీద పడి తినేస్తున్నారండి. రామలక్ష్మి వెళ్ళి పని చూసుకో. ఏం చేశానండి అమ్మగారండి? అది అంతే చాలా మాట పట్టించుకోకే, కూర్చో.
వచ్చి మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మీకు ఎన్నోసార్లు సాయం చేశాను కదా. ఇప్పుడు మా పాప పెళ్లి పెట్టుకున్నాము, మాకు రావాల్సిన షేర్స్ అన్నీ రాలేదు, లాస్ అయిపోయాము. మీరు నాకు ఇప్పుడు ఎలాగైనా మీరు చాలా మోసతో పిలిచారు, మీరు ఎలాగైనా ఇప్పుడు నాకు సాయం చేయాలి. రోజా రోజా నువ్వేనా హెల్ప్ చేయ రోజా? చాలా ఖర్చు అయిపోయింది కదా, చాలా ఖర్చు అయిపోయింది. సారీ కావాలంటే నీకు ఆర్డర్ కూడా ఫ్రీగా ఇస్తాను. ఏ రోజా అలా అంటే రోజా రోజా వెళ్ళిపోకు. డాక్టర్ గారు మీరైనా నేను హాస్పిటల్ వెళ్తున్నాను, సో అమౌంట్ అంతా ఖర్చు అయిపోయింది. నేనైతే ఏమి హెల్ప్ చేయలేదు. డాక్టర్ గారు మీరు కూడా అలా అంటే లేదు హరిత, ఇప్పుడు చాలా ఆగండి మాట్లాడుతున్నారు కదా. సర్జరీ ఉంది, నేను వెళ్తాను. సారీ డాక్టర్ గారండి మీరు పెళ్ళికి మాత్రం పిలవడం మర్చిపో. అదే డాక్టర్ గారండి ఉండండి. డాక్టర్ గారండి అలా వెళ్ళిపోతాడేంటి? సింగర్ నువ్వైనా హెల్ప్ చేయవే. సారీ ఏసయ్య ఆగండి. ఏసయ్య మాట్లాడతాను కదా. ఏసయ్య నేనంతా నా మ్యూజిక్ మీద మొత్తం పెట్టుబడి అంతా నా మ్యూజిక్ మీద పెట్టాను. అదే నీకు హెల్ప్ చేయలేదు. సారీ విషయంలో నన్ను ఏం అసలు. కానీ పెళ్ళికి మాత్రం పెళ్ళం మర్చిపోగా. ఎస్తీరక్క ఎస్తీరక్క అక్క సాయం చేయండి అక్క. చెల్లి చెల్లి నువ్వైనా సాయం చేయాలి. నీకు ఎన్నోసార్లు నేను సాయం చేశాను కదా. అక్క మా పిల్లల స్కూల్ ఫీజులు ఏసయ్య ఆగండి. ఏసయ్య మాట్లాడతాను కదా. ఏసయ్య మా పిల్లల స్కూల్ ఫీజులు కన్నా డబ్బులు లేవని మీ దగ్గర కలగడానికి వచ్చాను. ఏమనుకోక చేయాలనుకుంటున్నప్పుడు నన్ను పిల్లే పెళ్ళి చెల్లి 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 ఎంత మంది పిలిచారు, ఎవరు నాకు సాయం చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మగారండి, ఏంటే అమ్మగారండి ఎందుకు అలాగున్నారండి? ఇంతమంది పిలిచాను కానీ ఎవరు నాకు సాయం చేయలేదు. అమ్మగారిని ఒక మాట చెప్తానండి. ఏం చెప్తా? అమ్మగారిని మీ స్నేహితులు అందరినీ పిలిచారండి. మొదటైతే ఏసైని పిలిచారు కదండి. అవును రామలక్ష్మి. మరి యేసుబాబు సాయం అడగచ్చు కదండి. ఏ మొహం పెట్టుకుని అడగమంటాడు ఇప్పుడు? అమ్మగారిని మీరే ఎప్పుడు చెప్తారు కదండి, యేసుబాబు కనికరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు అని మీరే చెప్పారు కదండి. అవును రామలక్ష్మి. ఒకసారి అడిగి చూడండి అమ్మగారండి. సరే నేను ప్రార్థన చేస్తాను. సరే బయటకు వెళ్ళి తలుపు వెయ్యి ఎవరకుండా. సరే అమ్మగారండి. ఏసయ్య మంత్రిగా నాకు సహాయం చేయడం కోసం మీరే వచ్చారు. ఏసయ్య సహాయం చేయలేదు. ఏసయ్య నా ఫ్రెండ్స్ ఎవ్వరు నాకు సహాయం చేయలేదు. ఏసయ్య మీరే ఇప్పుడు నాకు ఎలాగైనా సహాయం చేయలేదు. ఏసయ్య అమ్మా నిజంగానమ్మా, నీ బిడ్డ పెళ్ళి నేనే చేస్తాను దగ్గరుండి. నేను నీ కోసం ప్రాణం పెట్టాను. ఈ చిన్న సహాయము నేను చేయలేనా? నేను ఎడబాయిని దేవుడిని, విడవని దేవుడిని నేనే. కాబట్టి నీ బిడ్డ పెళ్ళి నేనే చేస్తాను. నీ కొరకు నా ప్రాణం పెట్టాను కాబట్టి నీ బిడ్డ పెళ్ళి నేనే చేస్తాను. నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు. నీ కొరకు నేను ఎల్లప్పుడూ సహాయం చేస్తాను. ఏసయ్య వందనాలు. ఏసయ్య థ్యాంక్ యూ సో మచ్. ఏసయ్య థ్యాంక్ యూ సో మచ్. ఏసయ్య అబ్బా ఏంటి మా అమ్మగారు మొహం తిరిగిపోతుంది? రామలక్ష్మి ఏసై ప్రార్థన చేశాను. ఏసై నాతో మాట్లాడారు. నా బిడ్డ పిల్ల ఆయనే చేస్తానన్నారు. అమ్మగారండి, అవును రామలక్ష్మి. చాలా సంతోషం అమ్మగారండి. హలో అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సరే అండి ఇప్పుడే వేసేయండి మా ఫోన్ పేలో. థ్యాంక్ యూ సో మచ్. రామలక్ష్మి డబ్బులు వస్తాయి. రామలక్ష్మి అమ్మగారిని డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి రామలక్ష్మి. అవునా రామలక్ష్మి పక్కన కూర్చో. రామలక్ష్మి మీ పక్కన కూర్చొని అమ్మగారండి. పర్వాలేదు అమ్మగారు నాకు అమ్మగారు పక్కన కూర్చోబెట్టుకుంటానండి. కూర్చో పర్వాలేదు. ఇంకా ఫ్యామిలీ కదే. అలాగే అమ్మగారండి. అమ్మగారండి నేను కూడా యేసుబాబు దగ్గరకు వచ్చేస్తానండి. నిజమే రామలక్ష్మి. నేను సండే చర్చ్ మానేసి పబ్బులకని క్లబ్లకని ఎన్నో ఫంక్షన్ కని వెళ్ళాను కానీ వాళ్ళు ఎవ్వరు నాకు సాయం చేయలేదు. ఏసీ ఒక్కరే నాకు సాయం చేశారు రామలక్ష్మి. అందుకే నాకు ఆదివారం కూడా సెలవు ఇచ్చాను అమ్మగారు. నేను యేసుబాబు దగ్గరకు వచ్చేస్తాను. సరే రామలక్ష్మి మన ఇద్దరం కలిసి చర్చ్కి వెళ్దాం. అలాగే అమ్మగారండి. మేము బలపడాలి, మేము దేవుళ్ళు సాగిపోవాలనే ఉద్దేశంతో ప్రార్థన బట్టి చేస్తున్నాం. ఎన్నో రకాల ప్రయత్నించాం కానీ ప్రభు చిత్తము ఇక్కడ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకు తెలుసు కదా మణికుమార్ గారు మన మధ్య మంచి యవనస్తుల దగ్గర సేవ చేసి యవన బిడ్డ ఎంతమందినో బలపరిచి నడిపించిన దైవజనులు. యవన బిడ్డలు చాలా చక్కగా అనేక కాలేజీలకు వెళ్ళి వారిని నడిపించి ఇక్కడ యూత్ కూడా చాలా చక్కగా నడిపించిన దైవ శాఖలు
ఆయన యొక్క భార్య పాస్టమ్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఎంతో ధన్యులు. ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాం కనుక అమ్మగారిని వేదికల మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా సిస్టర్ రత్నకుమారి కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సంగీతంగా మనం ఇంకా వాక్యంలో గెలిపదాం. అమ్మగారికి సమయం ఇస్తున్నాను. దైవజనులు దేవుని సేవకులు మన దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో సైలెంట్గా కొద్ది నిమిషాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ఈ గుమెన్ క్రిస్మస్ విచ్చేసి మీ అందరికీ సేవకులకి సేవకురాలకి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరియు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మీరు అంటే ఎంతసేపు మాట్లాడొచ్చున్నారు పర్వాలేదండి. అంటే మీరు చెప్పిన టైం బట్టి నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. 1 గంట మ్యాక్సిమం నేను ప్రయత్నిస్తాను. ఈ లోపే నేను నా వాక్యాన్ని ముగించడానికి. మ్యాక్సిమం ఒక 5 minutes అటు ఇటు అయితే మీరు నన్ను దయతో క్షమించారు. దేవుడు మానవుణ్ణి సృష్టించిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతమామే కాదు కానీ స్త్రీని సృష్టించిన తీరు చాలా ప్రత్యేకమైనది. దేవుడు తన స్వరూపమందు మానవుల్ని సృజించడం జరిగింది. మనందరికీ కూడా క్రైస్తవులుగా ఉన్న వారందరికీ కూడా సుపరిచితమైనటువంటి విషయాలు. దేవుడు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నక్షత్రాన్ని, సమస్తమైన సృష్టిని సృజించిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఇట్ వాజ్ గుడ్, ఇది మంచిది అన్నాడు. అయితే ఒకే ఒక్క విషయంలో దేవుడు అంటున్నారు ఇట్స్ నాట్ గుడ్, అంటే ఇది మంచిగా లేదు, మంచిది కాదు అంటున్నారు. ఏంటి అని మనం చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. అదే విషయాన్ని మనం
చేస్తారా? త్వరగా అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ఆనంద సాంద్రము పొంగినాడు అమర కాంతిలో. హల్లెలూయా చూడాలి. స్తోత్రం. అంటే బాగుందా? సరిపోతారా? కావాలంటే మళ్ళీ వస్తాను అందుకనే ముందు